హలో వ్యూవర్స్, పెహల్గాంలో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. మనందరి రక్తం మరిగిపోయింది. ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగకూడదు అని, అలానే ఇలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా మేము జవాబు చెప్తామని భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిన్న చేయటము, అది సక్సెస్ఫుల్గా ముగించటము, ఆ తర్వాత ఎటువంటి దుశ్చర్యలైనా చేయవచ్చు అని చెప్పేసి మనందరినీ సిద్ధం చేయడం కోసం మాక్ డ్రిల్ అనేది భారత గవర్నమెంట్ సంధిస్తుంది. అయితే అసలు ఈ మాక్ డ్రిల్ అంటే ఏంటి, ఈ మాక్ డ్రిల్ టైంలో మనం చేయాల్సిన పని ఏంటి? అయితే ఈ మాక్ డ్రిల్ 4 గంటలకు సైరన్స్, ఎయిర్ సైరన్స్ కానివ్వండి, అలాగే మన ట్రాఫిక్స్ దగ్గర కానివ్వండి, లేదు అంటే ఏవైనా కర్మాగారాలు కానీ ఏమైనా ఉంటే వాటి దగ్గర నుంచి వచ్చే సైరన్స్ 4 గంటలకు ఎప్పుడైతే సైరన్ మోగుతుందో వెంటనే మనందరం కూడా బాధ్యత తీసుకొని, ఒకవేళ మీరు కనుక రోడ్డు మీద కనుక ఉన్నట్లయితే అక్కడ ఏదైతే ఇళ్ళు ఉంటాయో ఆ ఇంట్లో లోవర్ బాటంలో కానివ్వండి, లేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, అందరూ వెళ్ళి అక్కడ మీరంతా కూడా నేలపై పడుకొని తలని కిందుగా ఉంచి తలని నేలపై పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకోవాలి. దీంతోపాటు ఇళ్లలో కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న లైట్స్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని బంద్ చేసుకోండి. ఎందుకంటే మన నుంచి వచ్చే ఆ చిన్న స్పార్క్ పైనుంచి వెళ్తున్నటువంటి విమానంలో నుంచి మన పైన దాడి చేయాలనుకున్నటువంటి ఆ దుశ్చర్యకు పాల్పడాలనుకున్న శత్రువుకి ఖచ్చితంగా దిక్సూచిగా మారుతుంది. వాళ్ళని అంధకారంలోకి తీసుకెళ్ళాలంటే మనందరము అంధకారంలో కాసేపు ఉండాలి. ఎందుకంటే సైనికులు అంటే కేవలం బోర్డర్లో ఉండేవాడే కాదు, దేశంలో ఉంటూ దేశం పేరు చెప్తూ దేశం కోసం ప్రతిరోజు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి జనగణమన, వందే మాతరం అని పాడుతున్న మన ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ దేశం పట్ల ఖచ్చితంగా మనందరికీ బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదే టైం మనందరము ఒకరితో ఒకళ్ళము చేతులు పట్టుకొని మేమంతా ఒకటి, మేమంతా భారతీయులము, భారతదేశం అంతా ఒకటి అని మనం గర్వంగా చెప్పుకొని గర్వంగా దేశం కోసం నుంచోవాల్సిన సమయం ఇది. రండి, మనం మన దేశాన్ని కాపాడుకుందాం. సో మాక్ డ్రిల్ సైరన్ ఎప్పుడైతే మోగుతుందో కర్టన్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇంటి పైన కనుక ఏవైనా సరే కనిపించే సామాన్లు ఉంటే వాటిని కవర్ చేసేయండి. మీరు కారులో డ్రైవ్ చేస్తుంటే లో బీమ్ లైట్ పెట్టుకోండి. సో దట్ ఇవన్నీ మీరు పాటించినట్లయితే శత్రువు కంటికి మనం కనబడకుండా మనము కనిపించని ఆ శత్రువుతో పోటీ చేయడానికి ఒక భారతీయ సైనికుడిలా ఉండాలి. ఒకప్పుడు అన్నాం మనం జై జవాన్ జై కిసాన్ అని. ఈరోజు జై జవాన్ జై కిసాన్ జై జనత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈరోజు ఒక సైనికుడిగా మారాల్సిన సమయం. సో వందే మాతరం, జై భారత్, జై హింద్.